హలో వెల్కమ్. మెయిన్ షాపింగ్ అయితే చేద్దాము. మళ్ళీ అట్లనే మా రూమ్కి శ్యామ్ అయితే వస్తుండు. మా ఆఫీసే ఇక నా రూమ్కి అయితే షిఫ్ట్ అవుతుండు. ఆయన అదృష్టం బాగుంది, మా రూమ్కి అయితే వస్తుండు, నాతో ఉంటుండు. చూపిస్తా. మా రూమ్కి వచ్చి వాషింగ్ మిషన్ వేస్తుండ్రు. నేను చూపిస్తా వాషింగ్ మిషన్ ఎట్లా వేయాలో. మేమైతే మ్యాక్సిమం ఫుల్ ట్యాంక్ వేసుకుంటాము, ఎందుకంటే కార్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇక ఫుల్ ట్యాంక్ ఊకే పెట్రోల్ బంక్ ఎవరు కొట్టాలని ఫుల్ ట్యాంక్ వేసుకుంటాము. మా అంటే 100-150 dirhams అవుతుంది. ఇండియన్ కరెన్సీ అయితే 2400 అన్న, 3600 అన్న, 5000 లోపలనే అవుతాయి మ్యాక్సిమము. సండే అయితే పార్కింగ్ అయితే ఫ్రీ ఉంటుంది. ఇక వీక్ డేస్ అయితే మేము ఇట్లా పార్కింగ్ చేసుకుంటున్నాము. 2 dirhams 1 hour పార్కింగ్. మన హీరో అయితే పార్కింగ్ చేస్తుండు. పెట్టేసినావా? అయిపోయింది. దుబాయ్లో అయితే కేరళ పీపుల్స్ ఎక్కువ ఉంటారు. సో 99% వాళ్ళ రెస్టారెంట్స్ ఉంటాయి. హైదరాబాద్ అయితే చాలా తక్కువ. మెయిన్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, నేను చూసిన. ఇక మలబార్ రెస్టారెంట్ ఇక శనివారం అని నాన్ వెజ్ ఏం తినలే, నార్మల్ స్నాక్స్ తిన్నాము. షాపింగ్ అయితే ఊకే బయట అయినా ఎక్కువ అయిపోయింది. ఇక మళ్ళీ రూమ్కి పోయి ఉండే అంటే టైం లేదు, అందుకని ఇక ఇట్లా కానిస్తున్నాము. ఇది వచ్చేసి నీలోఫర్ రెస్టారెంట్, మంచిగా ఫుడ్ ఉంటుంది. అట్లనే కల్కి సినిమా పోయినాము, నైట్ ఉండే. అసలు ఈ వ్లాగ్లో ఏటోది కానీ చూపిస్తున్నాం. ఇక మా గ్రూప్తో సినిమాకి వచ్చినాము. తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఒక సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. సూపర్, సేమ్ టు మమ్మీ సినిమాకి వచ్చిన. హాయ్ చెప్పండి. నిన్న అయితే బ్లాగ్ అయితే కొంచెం తీసిన, ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ ఉండే. మళ్ళీ అట్లనే మా రూమ్కి శ్యామ్ వచ్చింది కదా, రూమ్ సామాన్ అయితే తీసుకున్నాము. సామాన్లు చూపిస్తా. ఇప్పుడు చూస్తారా ఎంత నీట్ ఉండో. ఇట్లా నీట్నెస్ మెయింటైన్ చేస్తాము. ఇట్లా మొన్న ఇరిగి ఉన్నాము, మళ్ళీ ఇది సపరేటు. ఇక ఇరిగి ఉన్నాము. మళ్ళీ ఈ కటింగ్ బోర్డు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని ఇరిగి ఉన్నాము. ఇక పాత అయితే పడేసినాము, మళ్ళీ ఇరిగి కొనేసినాము. అట్లనే మళ్ళీ ఇది ఉన్నాము. ఇంట్లో ఎల్లిపాయలు అట్లా టమాటాలు వేసి ఇట్లా పైన కిందికి అలా చూపిస్తా. ఇది అయితే చాలా షార్ప్ ఉంటుంది, చూసి మెయింటైన్ చేయాలా. ఓన్లీ మేము ఎక్స్పర్ట్స్ కదా, అందుకని మేమే మెయింటైన్ చేస్తాము. ఇక రీసెంట్లీ ఉన్నాము, ఇట్లా పెట్టాలి దీనికి. మళ్ళీ లాంగ్ డ్రైవ్ అయితే పోతున్నాము. అక్కడ ఆల్కహాల్ బాటిల్స్ తక్కువ ఉంటాయి, సో ఆ లాంగ్ అయితే పోయి బల్క్ తీసుకొస్తాము. ఇక పోయే ముందు ఇట్లా తినడానికి స్టార్ట్ అయినాము, తినేసి వెళ్ళిపోము అని. ఇది మళ్ళీ వచ్చి నీలోఫర్ రెస్టారెంట్. ఇక హైదరాబాద్ రెస్టారెంట్ మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఇక్కడైతే కాస్ట్లీ కొంచెము, కానీ ఓకే పెట్టచ్చు. ప్రైస్ అనిపిస్తుంది. ఇవన్నీ dirhams కరెన్సీ. సో 1 dirham వచ్చేసి 24 dirhams. రఫ్గా రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఒక రేట్ లాగా ఉంటుంది. సో మేము వచ్చేసి ముగ్గురం తింటున్నాం నాన్ వెజ్. 35 dirhams అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 840 rupees. ఇక సపరేట్, ఇక వేరే చికెన్ ఇవన్నీ సపరేట్. అవన్నీ అప్పుడప్పుడు వెజ్ కూడా తినాలా. ఇక ఈయన నా పక్కన కూర్చున్న వెజ్ తింటున్నాను. నాకు కూడా ఎట్లా అనిపించింది, ఇక నేను కూడా వెజ్ తిందాం అనుకున్నా. కానీ ఇక వీళ్ళైతే ఫోర్స్ చేసి నాన్ వెజ్ అని, ఇక అట్లా నాన్ వెజ్ తినాల్సి వచ్చింది. ఇక అట్లుంటుంది, ఏం చేస్తాం. ఇక కంటిన్యూస్ గ్రూప్లో. సరే షాపింగ్ అయితే కూడా మారిపోయినాక వీడియో ఇస్తా.
మనదే ఇదంతా. ఇట్లా ఉంటుంది, ఏం చేస్తాం. అండ్ ఫుల్ టైర్డ్, బాడీ పెయిన్స్. ఇక మనం అనుకుని మంచిగా ఇప్పుడే లేచిండు. షాపింగ్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్. తీసుకున్నాక చెప్తా ఏంటి కథ అనేది. సరే, వావ్, మేము బీచ్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్. మళ్ళీ అట్లానే గోల్డ్ రేట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఇవాళ రేటు 10 grams గోల్డ్ వచ్చేసి 64,000 రూపీస్. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ చూడండి పబ్లిక్, వీళ్ళు ఇదంతా లేబర్ క్యాంపు. వీళ్ళు ఎలా ఉంటారో ఏమో, నాకైతే షాక్ అనిపిస్తుంది. ఇంత లాంగ్ పబ్లికే లేరు, ఇప్పుడు ఓన్లీ అకామిడేషన్లో ఉంటారు. చాలా గ్రేట్ అసలు వీళ్ళు. మేమైతే ఇట్లా ఎవరో రిలేటివ్ ఉన్నంటే కలవడానికి వచ్చినుండే మా రూమ్మేట్. ఇట్లుంది సిచ్యువేషన్. కొంచెం బయట గాలి అయితే వస్తుంది, మరీ అంత ఎంజాయ్మెంట్ లేదు కానీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. సో చెమటలు అయితే వస్తూనే ఉన్నాయి. మంచిగా అనిపించింది అమ్మ. మొత్తం ఈ ఇయర్ అయితే సూపర్ అనిపిస్తుంది. అన్ని ఫిలిమ్స్ అయితే హిట్ అవుతున్నాయి, అన్నీ మంచిగా అనిపిస్తుంది అంతా. సరే, మళ్ళా ఇంకోటి ఏంటంటే ఆఫీస్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. ఈ అమ్మ ఆఫీస్కి పోయినా టైంకి పోతాము, జిమ్కి పోతాము, తింటాము ఆన్ టైము. ఇప్పుడు వీకెండ్ మొత్తం తిరుగుడే అవుతుంది. మొత్తం అసలుకి రూమ్లోనే ఉంటలే, అసలుకి రెస్ట్ ఉండదు, ఏముండదు. అమ్మ అట్లుంది సిచ్యువేషన్. షాపింగ్ ఏం చేస్తాం. అయితే బీచ్కి అయితే వచ్చినాము. వెనకాల బీచ్ అనిపిస్తలేదా, ఆ వెనకాల సైడ్ ఉన్నట. నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన ఇటు సైడ్. ఈ బీచ్కి అయితే ఎప్పుడు రాలేను. ఇంతమందికి ఫ్లైట్ అనిపించింది కదా, ఇక్కడ ఫ్లైట్ ఏవియేషన్ ఉందంట దగ్గరలో. అంటే ఫ్లైట్ డ్రైవింగ్ పైలట్ నేర్చుకోనికి అట్లా ఉంటుంది. ఏం చేస్తాము, మనకేమో అనడానికి రారు. కెమెరా ఆఫ్ ఉన్నప్పుడు మస్తు మాట్లాడతా, కెమెరా ఆన్ ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడతా. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏమన్నా ఇక్కడ చేసింది కరెక్టేనా అనిపిస్తుంది. కానీ చేయకపోతేనేమో నిద్ర రాదు. నాకు ఏదైనా చేయాలనిపిస్తూనే చేస్తూనే ఉంటా. అట్లా ఉంటుంది, ఏం చేస్తాం. సరే, రెస్ట్ లేదు. ఇంత ముందుకే ఫ్లైట్ పోయింది కదా, మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఎడికైంది అది. అట్లుంది కథ. సరే, మళ్ళా ఇలా ఫుల్ గ్రీనరీ, చెట్లు బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడే ఫ్లైట్ అయితే మస్తు అయినాయి. మళ్ళీ ఇంకోటి అవుతుంది. ఇక్కడ మొత్తం యాప చెట్లు అయితే బాగున్నాయి. యాప చెట్టు అయితే నేను కనెక్టెడ్ అయిపోతా. ఇల్లే గుర్తుకొస్తుంది నాకైతే. మొత్తం తిప్పుతుంటున్నాను అయితే. అరే, నేను బీచ్కి వచ్చిన, చూపిస్తా బీచ్. బ్యాగ్. వావ్, వాటర్ ప్లేస్. ప్రైవేట్ బీచ్, అసలు ఎవ్వరు అమ్మ. మస్తు అనిపిస్తుంది. బట్టలనే వేసుకొని వచ్చేది ఉండే, అనుకోకుండా వచ్చినాం వీడికి. అలానే ఆడుకొని వస్తాము. వాటర్ అయితే ప్యూర్ ఉన్నాయి. ఎవడు ఎంత క్లియర్ ఉన్నాయి, ఎవడు అనిపిస్తుందా ఫోన్లో ఎట్లా అనిపిస్తుందో బాగానే అనిపిస్తుంది. క్లియర్ ఉన్నాయి వాటర్ అయితే. ఇగో అక్కడ అయితే పెద్దది కంటైనర్ అనిపిస్తుందా, షిప్పింగ్ మొత్తం. ఇక్కడ నుంచే షిప్ అవుతుంది మామూలుగా. ఇక్కడ కూడా ఉంది, దుబాయ్లో ఉంది, రసల్ ఖైమాలో ఉంది, ఫుజరాలో ఉంది. ఈ బీచ్ వచ్చేసి రసల్ ఖైమా. కల్కి సినిమా ఎఫెక్ట్ ఇంకా పోతలే నా మైండ్లో నుంచి. కొంచెం సాల్ట్ ఎక్కువ అయిపోయినా కూడా. అలా జెట్స్ కూడా ఉంటున్నాయి అన్నీ. నేను షాపింగ్ ఇంత కష్టపడి చేస్తున్నా, అందుకే మీకు చూపిస్తున్నా ఎట్లుంటుంది వీకెండ్స్. మళ్ళీ వీక్ డేస్ షాపింగ్ చేసిన. ఇక రిటర్న్ అయితే అయిపోయినాము. ఇక మళ్ళీ క్యాబ్ అయితే ఎక్కినాం మేము. ఇక క్యాబ్ ప్రైస్ అయితే పోతూనే ఉంది, ఏం ఐటమ్ అయితే. ఇక ఎమర్జెన్సీలో అయితే క్యాబ్ ఎక్కుతాము. ఇక్కడ ఇంత ట్రాఫిక్ జామ్ ఉన్నా కానీ హార్న్ కొట్టరు, ఒక్కళ్ళు ఓవర్టేక్ చేయరు. రూల్ అంటే రూలే, డిసిప్లిన్, చాలా డిసిప్లిన్గా ఫాలో అవుతారు. నేనైతే శ్యామలతో షాపింగ్ అయిన ఉండే. ఇక శ్యామలకైతే ఒకటే ఫోన్లు వస్తున్నాయి. ఇక అందరికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, బావా ఇగో సాయి పిల్లగాడు, హైదరాబాద్ పిల్లగాడు ఉండా, ఆయన ఇంటికి పోతుండు ఈ వీకెండే. మొన్న పోయిండు, మళ్ళీ పోతుండు. ఇక అందరికి ఇదే చెప్తుండు. ఈ అమ్మ నేను సడన్గా పోతున్నాను ఏమనుకుంటే
ఆయన అందరికి చెప్తుండ్రు, పిచ్చిలేస్తుంది నాకైతే. వానికి వంట రాదు, నేనే నేర్పిస్తున్నా దగ్గర ఉంది. నేనే నేర్పిస్తున్నా ఎట్లా వేయాలని. ఎన్నెన్నో కొన్నాము, అన్నీ మీకు మళ్ళా రివ్యూ చేస్తా ఏమేమి కొన్నా అనేది. ఇప్పటికైతే ఇంతే. గోల్డ్ అయితే గోల్డ్ సూకు, మీనా బజారు, మళ్ళీ డేరా దుబాయ్ ఇక్కడ వేసుకోవచ్చు, మీ ఇష్టము. అంతా ఒకటే రేట్ ఉంటుంది. 22 క్యారెట్స్ తీసుకోవాలి, 24 క్యారెట్స్ అస్సలు అలో చేస్తలేరు ఇక్కడ. 22 క్యారెట్స్ తక్కువనే కానీ మేకింగ్ ఛార్జ్ చాలా ఉంటుంది. కొంచెం మీరు కంపేర్ చేసుకోండి, డిజైన్ నచ్చితే కొనేసండి. కానీ ఇండియాకి ఇక్కడికి ఆల్మోస్ట్ 4,000 నుంచి 6,000 8,000 వరకు ఫరక్ అయితే ఉంటుంది మీ మేకింగ్ ఛార్జ్ బట్టి. ఇక్కడ గోల్డ్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ కొంటే కరిగిపించుకోకండి, కరిగిపించుకుంటే వేస్ట్. ఎందుకంటే తెలియనే ఉంది మీకు, నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. అయినా కానీ ఆడవాళ్ళే గోల్డ్, మళ్ళీ దాని మీదకి మళ్ళీ గోల్డ్ వేస్తారు. నాకు ఇదంటే పెద్ద క్వశ్చన్, అసలు ఐరమే కాదు, ఎందుకు వేస్తారో ఏమో. మార్నింగ్ 7కి పోయినుండే, ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 11:27 అయింది. టైం వచ్చేసి 12:15 అయింది. నా ఫ్లైట్ వచ్చేసి 5 o'clock. మా ఇంట్లో మొన్ననే చెప్పిన సండే వస్తుందని చెప్పిన, సో ఇవాళ ఫ్రైడే. మా ఇంట్లో ముందే చెప్పిన గోల్డ్, మొన్న చిన్నమ్మ ఉండే పుట్టినరోజు ఫస్ట్ బర్త్డే తీసుకుంటా అని చెప్పిన. లేదు ఇంటికా తీసుకుంటామో చేపిస్తామన్నారు. ఇప్పుడు పొద్దున ఫోన్ చేసి తీసుకురా అని చెప్తున్నారు. మా ఉంది తీసుకోవాలా, ఏం చేస్తాం. నేను ఎక్కువ బయట ఎరుగా, అందుకే నాకు ఎండ బయట లేదు, అందుకే ఫుల్ చెమటలు వస్తున్నాయి. ఒకవేళ బయట ఎరిగితే అలాగే ఉంటుండే, కానీ మా బాడీ ఏమో సపోర్ట్ ఇస్తలేదు. ఈ షాపింగ్ మొన్న వారం నుంచి అదే, నిద్ర లేదు, తిండి లేదు, జిమ్ లేదు, డైట్ లేదు, ఫుడ్ డైలీ మార్నింగ్ 6కి లేస్తున్నా, 7కి ఆఫీస్కి వస్తున్నా, మళ్ళీ రూమ్కి వచ్చే 9 అవుతుంది, మళ్ళీ తింటున్నా, మళ్ళీ షాపింగ్ పోయి మళ్ళీ నైట్ 12 అవుతుంది పండుకునే వరకు. మళ్ళీ మార్నింగ్ 5:30కి 6కి లేస్తున్నా, నిద్ర ఉండలేదు. ఇంటికి పోయినప్పుడు నిద్ర ఉండదు, ఇక బాడీ అయితే చేంజెస్ అవుతుంది, ఇట్లా ఉంటుంది. మళ్ళీ ఫ్యామిలీ, మళ్ళీ చాలామంది ఫ్రెండ్స్ ఏమంటారు, మాకేం తెలియదు అంటారు. ఇట్లుంటుంది, ఏం అర్థం కాదు. నేను సడన్గా వస్తున్నా, నేను కూడా అనుకోలే. ఇక 1 week ముందే టికెట్ బుక్ చేసుకున్నాను అంతే. ఫుల్ కాస్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్కూల్ పిల్లలకి హాలిడేస్, సో అందుకనే ఇప్పుడు 3 months వరకు ఫుల్ ఫ్లైట్కి మస్తు ఘోరం ఉంది. ఒక 1 way టికెటే వచ్చేసి చాలా ఎక్కువ. ఇక ఏం చేస్తాం, ఒకసారి మనం ఫిక్స్ అయినామనుకో వెళ్ళిపోవాల్సిందే. అట్లనే ఇక మనీ చూసుకోము, ఇక తగ్గేదేలే. 2 stops అయినా ఇక బస్ ఎక్కిన, ఎందుకంటే టైం లేదు, టైం సేవ్ చేసుకోవాలా. టైం వచ్చేసి 1 అయింది. రపారాపు తీసుకున్నా, 5-6 కిలోలు తీసుకున్నా. ఇక ఫెరోవేషరు, కొన్ని డెలిషియస్ చాక్లెట్, ఇక దుబాయ్ నాకు తెలుసు, ఇక అవి మెయిన్వి తీసుకున్నా. ఉంటాం అలా. ఎక్కువ షాపింగ్ ఏం చేయలే, ఎందుకంటే కాస్ట్ కటింగ్ చేస్తున్నా, మనీ అయితే సేవ్ చేసుకుంటున్నా. మనీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం అయితే ఫుల్ ఎగ్రేషన్ ఉండే, ఎక్కువ ఖర్చు పెట్టేసిన. ఇక నాకు తెలియలే అప్పుడు, ఇంటికి పోయే ఎగ్జైట్మెంట్. ఇక ఇప్పుడు తెలిసి వచ్చింది, అందుకనే చూసి ఖర్చు పెడుతున్నా. ఎందుకు కాస్ట్ కటింగ్ చేస్తున్నా అంటే కమింగ్ బ్లాగ్స్ తెలుస్తుంది. మనిషికి వాల్యూ ఇయ్యరు, మన ఫస్ట్ వాళ్ళకి దానికి ఇస్తారు. మా ఇంట్లోనే కాదు, మొత్తం దునియా మొత్తం అట్లా ఉన్నారు. ప్రాక్టికల్ వరల్డ్ అయితే ఎంత కామన్, కలియుగం కదా. సరే, నేను ఇంకో బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమము. ఏమేమి సామాన్ తీసుకున్నారో చూపిస్తా. రైట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.